దేవుని వాక్యం సెలవిస్తుంది. మొదటి పేతురు మొదటి అధ్యాయం 14-16 వచనాలు మనం గమనిస్తే, నేను పరిశుద్ధుడినై ఉన్నాను గనక మీరును పరిశుద్ధులై యుండుడి అంటున్నాడు. అవునండి, 14వ వచనం మనం గమనిస్తే, నేను పరిశుద్ధుడినై ఉండులాగున మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులై యుండుడి అంటున్నాడు. అవునండి, సమస్త ప్రవర్తనయందు మనము పరిశుద్ధంగా నుండుటకు మనము పిలువబడి ఉన్నాము. అవును, మనం పౌలు భక్తుడు మొదటి కొరింథీ 1వ అధ్యాయంలో చూస్తే 2వ వచనంలో అంటున్నాడు, మీరు పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు అంటున్నాడు. అవునండి, మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం గమనిస్తే, జగత్ పునాది వేయబడక మునిపే ఆయన ఎదుట మనలను పరిశుద్ధులుగాని నిర్దోషులుగాని నిలవబెట్టుట కొరకు ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకుని ఉన్నాడంట. అవునండి, పరిశుద్ధంగా నుండుటకు మనము పిలువబడి ఉన్నాము. అనుదినము మన పరిశుద్ధతను మనము కాపాడుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. యోసేపుని భక్తుని జ్ఞాపకం చేసుకుంటే, యోసేపు పాపము చేయటానికి అవకాశం వచ్చినప్పటికీ పోతీఫర్ భార్య విషయంలో యోసేపు నేను దేవునికి విరోధంగా ఏ విధంగా పాపము చేస్తాను అని పాపానికి దూరంగా పారిపోయాడంట. తన పరిశుద్ధతను కాపాడుకుని ఉన్నాడు. అవునండి, యోబు భక్తుడు అంటున్నాడు 31వ అధ్యాయం 1వ వచనం మనం గమనిస్తే, నేను నా కన్నులతో నిబంధన చేసుకుని ఉన్నాను, నేను కన్యకుని ఏ విధంగా చూచెదను అంటున్నాడు. అవునండి, కన్నులతో యోబు నిబంధన చేసుకుని ఉన్నాడంట. యోబును మనం గమనిస్తే మొదటి అధ్యాయంలో యెహోవాయందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించిన యోబు. అవునండి, తన బిడ్డలు పాపము చేసి ఉన్నారేమో అని వారిని పవిత్రపరచుట కొరకు దేవుని కరుణోదయాన్ని బలులర్పించిన యోబు. అవునండి, పరిశుద్ధతను అనుదినము కూడా మనము కాపాడుకోవాలి. పరిశుద్ధతను కాపాడుకోవటకు కొరకు మనము సాధనం చేసేవారుగా ఉండాలి. అవునండి, మనం చూస్తే సంసోన్ని జ్ఞాపకం చేసుకోండి. సంసోను తల్లి గర్భములో నుండి నాజీరు చేయబడిన వ్యక్తి, కానీ పాపము చేసి తన బలాన్ని కోల్పోయాడు, పరిశుద్ధతను కోల్పోయాడు. అవునండి, మనము ఈ లోకములో ఉన్నాము గనక మన పరిశుద్ధతను మనము అనుదినము కూడా మనము కాపాడుకోవాలి. మనము ఎప్పుడు పరిశుద్ధతను కాపాడుకోగలం ఏ విధంగా అంటే, దేవుని వాక్యం మన హృదయంలో ఉండాలి. అవునండి, మనము 119వ కీర్తన 11వ వచనం చూస్తే, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను అంటున్నాడు కీర్తనాకారుడు. అవునండి, దేవుని వాక్యము మన హృదయంలో ఉండేటప్పుడు మన అడుగులు తడబడవు, తొట్టిల్లవు. అవునండి, మనం పాపము చేయలేము. మనము మొదటి అధ్యాయము 7వ వచనం మనం జ్ఞాపకం చేసుకుంటే, అక్కడ యోహాను భక్తుడు అంటున్నాడు, యేసు రక్తము ప్రతి పాపము నుండి దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును అని. అవునండి, యేసు పరిశుద్ధ రక్తం ద్వారా పరిశుద్ధపరచబడిన మనము మన పరిశుద్ధతను అంతం వరకు కాపాడుకోవాలి. అదే దేవుని పరిశుద్ధంగా